హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నేనైతే కొత్తది మైక్ ఒకటి పర్చేస్ చేశాను. సో ఆ మైక్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని వాయిస్ ఓవర్ ఎలా ఉంది, సో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ మైక్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని కాస్ట్ వచ్చి $499 ఉంది. సో ఇమీడియట్ డెలివరీ కోసం నేనైతే ఒక ₹80 ఎక్స్ట్రా పే చేసి నేనైతే ఇది మైక్ తీసుకున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం మనం. సో కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబర్స్ ఎవరున్నా కానీ ఫోన్తో మీరు చేసేటప్పుడు నాయిస్ అనేది మీకు కరెక్ట్గా ఉండదు. సో నాయిస్ మీకు ఎరక్షన్ కోసం వాటి కోసం మైక్ అయితే యూజ్ చేయండి. సో నేనైతే ఈ మైక్ అయితే పర్చేస్ చేశాను. దీని మోడల్ వచ్చి K19 వైర్లెస్ మైక్రోఫోన్ అంటారు. సో నేను ఇప్పుడు ఇదైతే రికార్డ్ చేస్తున్న వీడియో మొత్తం దీంట్లోనే రికార్డ్ చేస్తున్నాను. బిఫోర్ దట్ మీకు వితౌట్ మైక్ వాయిసెస్ అనేవి క్లారిటీగా లేవు. సో ఈ వీడియోలో నేను క్లారిటీగా మీకు విత్ మైక్తో నేను అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ K9 వైర్లెస్ మైక్రోఫోన్ ఎలా ఉంది, ఆండ్రాయిడ్కి ఎలా యూజ్ చేస్తారు, ఐఫోన్ కూడా ఎలా యూజ్ చేస్తారు, ఐఫోన్ది కూడా దీంట్లో ఆప్షన్ ఉంది. సో దీంట్లో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ఇంకా మనం ఈ అన్బాక్స్ చేసేద్దాం. సో ఇదైతే మనకి ప్యాకేజ్ వచ్చింది. ఈ ప్యాకేజీలో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. సో దీన్ని అయితే ఇలా మెల్లగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాము. కనబడుతుంది కదా మీకు. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే. ఫ్రెండ్స్, నేనైతే దీన్ని అన్బాక్స్ చేశాను. సో మీ ముందే ఇది అన్బాక్స్ చేశాను. దీంట్లో ఏమేమి వచ్చినాయి అంటే దీని మాన్యువల్ ఎలా ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది మాన్యువల్ ఒకటి వచ్చింది. సో దీంట్లోకి ఒకసారి మీరు క్లియర్గా చూస్తే మనకి 2 మైక్స్ ఇచ్చారు. సో ఒకటైతే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే మైక్. సో రిసీవర్ ఈ విధంగా ఉంటుంది రిసీవరు. సో దీనికి ఫోన్ కనెక్ట్ అయి ఉంది ఆల్రెడీ. సో మీకు విత్ మైక్ చెప్తేనే క్లారిటీగా ఉండిద్దని నేనైతే రిసీవర్ అయితే కనెక్ట్ చేశాను. దీన్ని ఏ విధంగా మనం ప్లగ్ ఇన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ మైక్ అయితే మనం పెట్టుకొని మాట్లాడేది ఇది. ఇలాంటివి 2 ఇచ్చారు, మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దీనికి వచ్చి మీకు ఐఫోన్ది క్లిప్ కూడా ఇచ్చారు. ఇది ఐఫోన్ అయితే మీరు దానికి కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇది ఐఫోన్ పిన్ ఇది. సో కింద మీరు ఫోన్కి కింద మీరు ప్లింగ్ చేసేసి కనెక్ట్ చేసుకొని మీరు ఈ మైక్ యూజ్ చేసి మీరు ఇంకా వాయిస్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు. దీనికి ఛార్జింగ్ కేబుల్ కింద అయితే మనకి ఈ బాక్స్లో అయితే ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇచ్చారు. మీరు ఇది సిపిన్కి కనెక్షన్ అయ్యిద్ది. మైక్స్కి మీకు సిపిన్ కనెక్షన్ ఉంటుంది. సో మీరు సిపిన్ ద్వారా ఇది సిపిన్ మీకు కనబడుతుందిగా, సిపిన్ మీకు కనబడుతుంది కదా. సో ఇదైతే సిపిన్ కనెక్టర్. ఇది మీరు అడాప్టర్కి మీకు ప్లగ్ చేసేసుకొని దీన్ని చేసుకోవచ్చు. దీని ఛార్జింగ్ పాయింట్ వచ్చి మీకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మీకు కనబడుతుంది క్లియర్గా. సో ఇదైతే దీని ఛార్జింగ్ పాయింట్. దీనికి ఎలా ఆన్ చేయాలి అంటే ఇక్కడ ఒక మనకు బటన్ ఇచ్చారు, మీకు ఇక్కడ కనబడుతున్నట్టుంది బటను. ఈ బటన్ క్లారిటీగా ఇక్కడ ఇది. దీన్ని మీరు ప్రెస్ చేశారు అంటే ఈ అడాప్టర్ ఏదైతే ఉందో ఐఫోన్ వాళ్ళకైతే చెప్తున్నాను, నార్మల్ ఆండ్రాయిడ్స్ కోసం కూడా మీకు సిపిన్ కనెక్టర్ ఇచ్చారు. ఈ విధంగా ఉండేది. నేను ఆల్రెడీ ఫోన్కి కనెక్ట్ చేసి ఉన్నాను. ఈ విధంగా కింద ప్లగ్ చేసిన తర్వాత మీరు దీంట్లో ఈ బటన్, ఇక్కడ స్టార్ట్ బటన్ ఉందిగా, ఈ బటన్ మీరు ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు గ్రీన్ లైట్ వస్తుందిగా. ఈ విధంగా గ్రీన్ లైట్ వచ్చి మీ రిసీవర్ ఏదైతే ఫోన్కి కనెక్ట్ చేసి ఉందో ఈ రిసీవరు అది మీకు గ్రీన్ లైట్తో మ్యాచ్ అయ్యి కనెక్ట్ అయిపోతుంది. సో ఇంకా డైరెక్ట్గా మీరు ఇలా దీన్ని మీరు పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ మైక్. ఛార్జింగ్ కూడా మీకు ఛార్జింగ్ బ్యాకప్ అయ్యి ఎలా ఉన్నాయంటే ఈ ఫీచర్స్ చూద్దాం, చూడండి. సో ఇది ప్లగ్ అండ్ ప్లే ఇది మీకు కనబడుతుంది ఇక్కడ. 20 మీటర్స్ వరకు మీరు ఇది యూస్ చేసుకోవచ్చు రేడియస్ మీకు డిస్టెన్స్లో. సో మీకు రేషియో కూడా క్లియర్, మొత్తం హై సెన్సిటివ్, వైడ్లీ కంఫర్టబుల్ ఉంటుంది. సో లో బడ్జెట్ తక్కువ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో కొత్తగా ఏదైతే వీడియో మీరు స్టార్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో, ఇంకా మీది మానిటైజేషన్ అవ్వలేదు. సో ఈ విధంగా అయితే మీరు స్టార్టింగ్ కొంచెం మీరు స్పేర్ చేసినా కానీ కాస్ట్ అనేది దాని మీద మీకు ఫర్దర్గా అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాము అనేది క్లారిటీగా అర్థం కాకపోతే చూసే వాళ్ళకి కూడా అర్థం కాదు. సో నేనైతే
దీన్ని అయితే మైక్ని అయితే పర్చేజ్ చేశాను లేట్ చేయకుండా. ఎందుకు అంటే మీకు నేను ఇచ్చే వీడియోస్ క్వాలిటీ బాగుండాలి, కంటెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి, నేను చెప్పేది మీకు వినపడాలి కరెక్ట్గా. దాన్ని ఏదైతే లైవ్లో మనం డైరెక్ట్గా చెప్తామో వితౌట్ నాయిస్ అవన్నీ మీకు లైవ్గా ఏదైతే రికార్డ్ చేసి ఉంటుందో సో మీకు అవన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. మళ్ళీ వచ్చి రికార్డింగ్ చేసుకొని అవన్నీ ఏంటంటే మీకు ఏదైతే ఆ ఫీల్ అనేది ఏంటి ఉండిద్దో దాని ఒరిజినాలిటీ అది కనపడదు. సో అందుకని నేనైతే మైక్ పర్చేజ్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.